ఆ ఆశీర్వాదముల చేత నింపబడి ఆనందపడే స్థితి దేవుడిస్తూ ఉంటాడు. పరిశుద్ధ లేఖనాలు మీరు చూస్తున్నప్పుడు మరి దేవుడే తన బిడ్డలకు ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు. తన బిడ్డలు దేవుని ద్వారానే ఆశీర్వాదములు అనేవి పొందుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథంలోకి వెళ్ళి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూసినట్లయితే ఉన్నారు. ప్రభువును పక్కగా నమ్ముకున్న వారు ఎంతగా దీవించబడుతున్నారంటే అధికంగా దీవించబడతా ఉంది. కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాం. ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఎంతగానో ఆశీర్వదించాడు. కుమార్తె నాకు చెప్పింది సాక్ష్యం విలువాలని చూసినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇంటికి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మా ఇల్లు చూసినప్పుడు అన్నీ ఏమైపోయినాయి అంటే అవి ఒక్కరు పడిపోయి కట్టుకోలేక పై కప్పు కూడా మేము వేసుకోలేని స్థితిలో, అలాగే తాటేకులు కూడా మేము కుట్టించుకోలేని స్థితిలో వెళ్ళిపోయాం. అంత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. ఆ తాటేకుని కుట్టించుకుని మరలా అందులో నివసించడానికి కూడా మాకు స్తోమత లేని సమయంలో ఆ కారుమూల ఇంట్లో ఎన్నో సంవత్సరాలు గడిపేవయ్యా. ఆ మంచాల మీద అయ్యి పెట్టుకుని మేము జీవించామని చెప్పింది. మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత సాక్షి చెప్తాం. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తా. మనం చూసినప్పుడు 2వ వచనం నుంచి మనం చదువుకుని ఒకసారి, వాని సంతతి వారు భూమి మీద బలవంతులందరూ విధించబడుదురు. ఖాళీ అధికమయ్యేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా దీవించబడాలన్నా, ఎవరైనా ఆశీర్వదింపబడాలన్నా, ఎవరైనా దేవుని యొక్క ఆశీర్వాదముల చేత ఐశ్వర్యవంతులు కావాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదముల చేత దీవెన నొందిన వారై ఆనందంతో సంతోషంతో బ్రతకాలన్నా అది వారు ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు గల వారై జీవించాలా. అంతేకాదు దేవుని యందు పవిత్రతను పరిశుద్ధతను కలిగిన వారై జీవించాలా. అలా జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదముల చేత వారిని గొప్పవారిగా చేస్తాడు. దేవుని యందు నుంచి ఆశీర్వాదాలు. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదముల చేతనే గొప్పవారు అవుతా ఉన్నారు. ఎప్పుడైనా ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడంటే నిజంగా దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఆశీర్వాదము చేతనే మనం గొప్పవారం అవుతాం. కానీ ఇంకా మరి దేని వలన మనము గొప్పవారము కానేరము అనే విషయాన్ని కూడా పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇంకా మీరు చూసినప్పుడు కొన్ని లేఖనాలు ఉన్నాయి. సామెతల గ్రంథం మరి మీరు చూసినప్పుడు 22వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మీకు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదములు అనేవి అవి దేవుడిస్తేనే పరిశుద్ధ లేఖనంలో